హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. తెలంగాణ స్పెషల్ థిక్ గ్రేవీ మటన్ కర్రీతో మీ ముందుకు వచ్చాను. 3/4 kg మటన్ తీసుకొని ఉప్పు వేసి ఒక 20 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. 4-5 సార్లు మారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని ఒక అరగంట పాటు మారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీకి కొంచెం ఎక్కువనే పడుతుంది కదండి. ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయ్యాక కలుపుకొని బాగా ఫ్రై అయ్యాక 1 ఇంచు దాల్చిన చెక్క, 1 యాలకు, 2 లవంగాలు వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటుంది. థిక్ గ్రేవీతోని మటన్ కర్రీ చేసి చూపిస్తాను. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి. పసుపు వేసుకోవాలి. ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయ్యాక పెద్ద గ్లాసుడు నీళ్లు వేసుకోవాలి. థిక్ గ్రేవీ అని చెప్పాను కదా, దీంతోనే థిక్ గ్రేవీ వస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసి మీరు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నీళ్లు వేసుకున్నాక కొంచెం పుదీనా, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని నెమ్మదిగా మధ్యలో కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, మూత పెట్టుకొని ఫ్రై అయ్యాక చూపిస్తాను ఎలా వచ్చిందో. చూడండి, థిక్ గ్రేవీతో వస్తుంది. మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని అందులో వేసుకోవాలి. అలా మ్యారినేట్ చేసుకున్న మటన్ అందులో వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యాక చూడండి, థిక్ గ్రేవీ రావాలంటే నెమ్మదిగా టైం పడుతుంది. మొత్తం ఇలా దగ్గరకు వచ్చాక అప్పుడు కారం వేసుకుంటే, కారం కూడా ఫ్రై అవ్వనివ్వాలి. కారం వేసినాక కూడా, కారం, ఉప్పు అన్నీ వేసాక కూడా తగినంత కారం, తగినంత ఉప్పు. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చి ధనియాల పొడి ఎక్కువ పడుతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి. దాంతోనే థిక్ గ్రేవీ వస్తుంది. పచ్చి ధనియాల పొడి వేసాను, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి. మూత పెట్టాక ఫ్రై అయ్యాక చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. సూపర్ టేస్టీగా సూపర్గా ఉంది కదండి. ముక్క మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. థిక్ గ్రేవీ అయితే చాలామందికి వస్తుంది, చాలా బాగుంటుంది. కొంచెం కలుపుకుంటే ఎక్కువ అన్నం తినేటట్టు ఉంటుంది. మొత్తం కలుపుకున్నాక లేత మటన్ అయితే 5 విజిల్ వరకు పెట్టుకోవాలి. ముదిరినదైతే 7-8 విజిల్ల వరకు పెట్టుకోవాలి. 7-8 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకొని ప్రెషర్ అంతా పోయేటట్టు తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ తీసేసుకోవాలి. లేకపోతే బమ్ అంటుంది కుక్కర్. చూడండి, మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అట్లనే ఉంచుకొని మళ్ళీ దగ్గర పడేంత వరకు కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం పచ్చి ధనియాల పొడి వేసుకొని ముక్క ఉడుకుతుంది. కొంచెం గ్రేవీ దగ్గర పడుతుంది. కొంచెం బోన్ ఉడకకున్నా కూడా లైట్గా ఉడకకున్నా కూడా ఉడుకుతుంది. లాస్ట్లో కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని
సర్వ్ చేసుకోవడమే. తిక్కు గ్రేవీతో తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ రెడీ అయింది. సూపర్ టేస్టీగా ఉంది. సూపర్గా ఉంది. సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఉల్లిపాయ, నిమ్మకాయ, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మీరు కూడా చేసుకొని తప్పనిసరి కామెంట్ చేయండి. తెలంగాణ స్పెషల్ విత్ మటన్ కర్రీ విత్ గ్రేవీతో అన్నాను కదా, కంపల్సరీ బగారా రైస్ ఉంటుంది. నేను బగారా రైస్లో ఎప్పుడు ఫుడ్ కలర్ వేయను, అవాయిడ్ చేస్తాను. పసుపులో కొన్ని నీళ్ళు వేసుకొని ఫుడ్ కలర్ లాగా యూజ్ చేస్తాను. మజ్జిగ చారుతో రెడీ అయింది. ఓకే అండి.